కూడా ఇంకా విస్తారమైనటువంటి భూములు ఉన్నాయి. కానీ అమరావతి ప్రాంతంలో అలాంటి భూములు లేవు. రెండోది, ప్రభుత్వాలు పెట్టుబడి పెట్టాయి. హైదరాబాద్ ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని వచ్చాయి, మిక్స్డ్ గా ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో గాని లేదా మన నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలో గాని కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టకూడదని ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆ విధాన నిర్ణయమే కాదు, ప్రభుత్వ రంగ సంస్థలుగా ఉన్నటువంటి వాటన్నిటిని కూడా తెగనమ్మేయాలనేటువంటిది కూడా దానిలో ఉంది. అందువలన ఇప్పుడు ఏ రాష్ట్రమైనా, హైదరాబాద్ అయినా, అమరావతి అయినా, లేకపోతే రాయపూర్ అయినా, లేదా మరొకటైనా కానీ ప్రైవేట్ రంగంలో వచ్చేటువంటి పెట్టుబడులు తప్ప ప్రభుత్వ రంగం ఏ విధమైనటువంటి ఒక్క పైసా కూడా పెట్టుబడులు పెట్టట్లేదు. మరి ఎట్లా హైదరాబాద్ లాగా అమరావతి అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారో మళ్ళా భ్రమలు కల్పిస్తున్నారనేది నా అభిప్రాయం. నాకు కూడా ఇక్కడ ఒక అభిప్రాయం ఏంటంటే, ప్రైవేట్ సెక్టార్లో కూడా ఐటీ సెక్టారే ఎక్కువగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ పెట్టుబడులు పెట్టాలంటే. ఆల్రెడీ బెంగళూరు అమరావతికి దగ్గరగా ఉన్నటువంటి సిటీ, హైదరాబాద్ దగ్గరగా ఉన్నటువంటి సిటీ, చెన్నై దగ్గరగా ఉన్నటువంటి సిటీ, భువనేశ్వర్లో కూడా కొంత అభివృద్ధి చెందుతోంది ఐటీ. ఇవన్నీ కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నంలో ఐటీ కారిడార్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. మరి అమరావతికి అంత స్కోప్ ఉందా అనేది కూడా చర్చించాల్సినటువంటి అంశం డెఫినెట్గా. సరే, అభివృద్ధి చేస్తామంటే వద్దనము, చేయమనే చెప్తాము అని క్లారిటీ ఇస్తే బెటర్గా ఉంటుంది అనేది మన అభిప్రాయం. ఎస్, చేస్తామంటే వద్దని ఎవరు అంటలేదు, చేయాలనే కోరుతున్నారు. కానీ మన దేశంలో కానివ్వండి లేదా విదేశాల్లో కానివ్వండి, పరిశ్రమలు లేదా వివిధ సంస్థలు అభివృద్ధి చెందినటువంటి ఒక టెండెన్సీ మనం చూడాలి. ఆ టెండెన్సీ ఏమిటి అంటే, ఎక్కడైతే ఆల్రెడీ పరిశ్రమలు కేంద్రీకృతం అవుతాయో లేదా వాణిజ్య సంస్థలు కేంద్రీకృతం అవుతాయో అక్కడికే పెట్టుబడులు వస్తాయి, సంస్థలు వస్తాయి. ఎందుకు అంటే టాలెంటెడ్ పూల్ అక్కడికే ఎక్కువ దొరుకుతుంది. ఇప్పుడు హైదరాబాదు లేకపోతే చెన్నై, బెంగళూరు ప్రాంతాలకి వైపు చూసేటువంటి ఐటీ యూత్ అమరావతి వైపును, విశాఖపట్నం వైపు చూస్తుందా? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైనా కానీ ఇటువంటి కేంద్రాలకు వెళ్ళి తమ లక్ ఏమిటో చూసుకోవడానికి ప్రయత్నిస్తారు తప్ప, మేము అమరావతిలో వచ్చి ఐటీ కంపెనీ పెడతారు లేదా విశాఖపట్నంలో వచ్చి ఐటీ కంపెనీ పెడతారని ఎవరు చూసుకోరు. విశాఖపట్నం దేనికి వెళ్తారు? వివిధ పరిశ్రమలు ఉన్నాయి అక్కడ. ఆల్రెడీ ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినప్పటికీ, అది చంద్రబాబు నాయుడు గారైనా, రాజశేఖర రెడ్డి గారైనా, మరొకళ్ళైనా విశాఖపట్నాన్ని నిర్లక్ష్యం చేసినంతగా చరిత్రలో అది నమోదై ఉంది ఆల్రెడీ. అయినప్పటికీ ఎందుకు అభివృద్ధి చెందింది అంటే, అక్కడ దానికి ఉన్నటువంటి సముద్ర తీరము, లాజిస్టిక్స్, ఇటువంటి కారణాలతోటి అది సహజంగా అభివృద్ధి హార్బర్, పోర్ట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఉన్నాయి కనుక అందుకని చిన్న చిన్న పరిశ్రమలు, వాటి చుట్టూతా ప్రభుత్వ రంగ సంస్థలు, వాటి చుట్టూతా ఉద్యోగాల కోసం హైదరాబాదు లేకపోతే బెంగళూరు లేకపోతే విశాఖపట్నం వెళ్తారు తప్ప, అమరావతిలో ఇంతవరకు పట్టుమని 10,000 మందికి ఉపాధి కల్పించేటువంటి ఒక పెద్ద సంస్థ ఏదైనా ఉందా అంటే ఇంతవరకు లేదు. అందుకని దీనికి ఉండేటువంటి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అన్నీ ఉన్నాయి. ప్రచారార్భాటమే ఎక్కువగా ఉందనేది నేను చెప్పదలుచుకున్నాను. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పొడిచారా అంటే, ఆయన పొడిచింది ఏమీ లేదు. 3 రాజధానులు అభివృద్ధి పేరుతోటి 5 ఏళ్లు కాలక్షేపం చేశారు తప్ప 3 రాజధానులు నిర్మించింది లేదు, అభివృద్ధి చేసింది లేదు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది లేదు. ముఖ్యంగా పెట్టుబడుల రంగంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఫెయిల్ అయ్యారో మొదటి 5 సంవత్సరాల్లో, దాని కంటిన్యూషన్ గానే ఫెయిల్యూర్ తప్ప మరొకటి కాదు. కానీ కోటేశ్వరరావు గారు, మీరు ఒకటి గమనించారా లేదో నాకు తెలియదు, కానీ ఇటీవల జరిగినటువంటి మహానాడులో కావచ్చు, లేకపోతే వివిధ బహిరంగ సభల్లో పదే టీడీపీ వాళ్ళు కావచ్చు, లేకపోతే స్వయంగా చంద్రబాబు నాయుడు గారే కావచ్చు, చెబుతున్నటువంటి మాట ఏంటంటే, బాబు అనేటువంటి ఒక బ్రాండ్ ఉంది ఏపీకి, ఏ రాష్ట్రానికి లేదది, ఆ బ్రాండ్ ద్వారా అభివృద్ధి చెందుతుంది ఆటోమేటిక్గా అని చెప్తున్నారు. ఇస్ దట్ పాసిబుల్? నేను 40 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, ఆయన ప్రతిపక్షంలో ఉండగా, అధికార పక్షంలో ఉండగా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లు, వాటన్నిటిని, మహానాడుని, వీటన్నిటిని కవర్ చేశాను. నేనేమంటున్నానంటే, బాబు అనేటువంటి బ్రాండ్ ఆయన చెప్పుకోవటం కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకి ఆ బాబు బ్రాండ్ చేసినటువంటి మేలు ఏమిటి అనేటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పమనండి ఎవరు.
నేను హైదరాబాద్ డెవలప్ చేశాను లేదా హైదరాబాద్ కట్టాను, హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధి. చంద్రబాబు నాయుడు గారు లేకుండానే బెంగళూరులో ఐటీ డెవలప్ అయింది, చంద్రబాబు నాయుడు గారు లేకుండానే పూనాలో డెవలప్ అయింది, చంద్రబాబు నాయుడు గారు లేకుండానే చెన్నైలో డెవలప్ అయింది. ఎవరో ఒకళ్ళు ఆ సమయానికి ఆ అవకాశాలను అందిపుచ్చుకొని చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ అనేటువంటిది హైదరాబాద్ మినహా ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ పట్టుమని 10 ఉద్యోగాలు సంపాదించిందో చెప్పాలి. అందుకని చెప్పుకోవడం కాదు, చెప్పుకోవడానికి వాళ్ళకి అన్ని రైట్లు ఉన్నాయి. కానీ వాస్తవం ఏమిటనేటువంటిది మనం క్రిటికల్ గా చూడాలనేది నా అభిప్రాయం. విజయభాస్కర్ గారు, సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అరాచకాలు ఏం జరిగాయి, లేకపోతే అక్రమాలు ఏం జరిగాయి, ఇవన్నీ కొద్దిసేపు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి వర్షన్ ఏంటంటే వెన్నుపోటు దినంగా ప్రకటించడానికి ప్రధాన కారణం మేము ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలని కొనసాగించట్లేదు, వాళ్ళు చెప్పినటువంటి 6 గ్యారంటీలని కూడా అమలు చేయట్లేదు, వెన్నుపోటే కదా, ఇంక వెన్నుపోటు కాకపోతే ఏంటి అనేది ఆయన వర్షన్. దానికి మీ సమాధానం ఏంటి? సంక్షేమాన్ని పూర్తిగా కూటమి ప్రభుత్వం పక్కన పెట్టిందనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మాటకి మీ సమాధానం ఏంటి? సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టిందని నేనైతే ఆరోపించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, మనం కాదు. అది జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం. అది కొన్ని పథకాలని అమలు జరపడం అనేటువంటిది ఎవరు వచ్చినా గానీ అమలు జరపాల్సినటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితి ఇవాళ దేశంతటా ఉన్నది, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు. అవును. అందువలన ఆయన పథకాలు ఏంటి ఆయన చెప్పుకునేది ఏంటంటే అమ్మఒడి లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా ఇవ్వలేదు, 1 ఏడాది ఎగ్గొట్టారు అని చెప్పేసి అది ఆయన చెప్పేటువంటి ఉదాహరణ. ఇంకోటి అండి, ఆయన ఏమంటారంటే బటన్ నేను నొక్కే మీరు ఎందుకు నొక్కలేకపోతున్నారు అంటున్నారు. బటన్ నొక్కడం కాదు కదా, జనానికి పెన్షన్లు వస్తున్నాయా చెప్పింది అదే. మొన్న కూడా చెప్పారు, నేను బటన్ నొక్కాను, మీకు బటన్ నొక్కే ధైర్యం ఎందుకు లేదంటూ ఆయన అన్నారు. బటన్ నొక్కినా నొక్కకపోయినా జనానికి పెన్షన్లు వచ్చినాయి, లేకపోతే జనానికి మన ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం అందుతున్నాయి, అవేవి ఆగిపోలేదు కదా. విజయభాస్కర్ ఆగిపోలేదు కదా.